సికింద్రాబాద్ చరిత్రని, సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని, హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక చరిత్ర ఉంది, క్లాక్ టవర్కి ఒక చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్ కాలేజ్ కానీ, దీంతోపాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి రాష్ట్రపతి భవన్ కానీ చరిత్రలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా చరిత్ర ఇది దగ్గర దగ్గర 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ మీకు ఈ చరిత్రను మారుస్తా నేను రాచరిక పాలన కొనసాగిస్తా అంటే ఎవరు ఊరుకోనికే సిద్ధంగా లేరు. అసలు నువ్వు 2 సంవత్సరాలలో వచ్చి నువ్వు ఏం చేసినావు చెప్పు ఫస్ట్. అంతేగాని పేర్లు మారుస్తా. జంట నగరాలు అంటే ట్విన్ సిటీస్, ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాద్. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరివి పేర్లు పెడతామంటూ నేను ఏ పేర్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. సికింద్రాబాద్ పేరు ఉండాలి. సికింద్రాబాద్ జిల్లా పెడతారా, సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా, లష్కర్ జిల్లా పెడతారా, లష్కర్ కార్పొరేషన్ పెడతారా, అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్ ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో మోండా మార్కెట్ కానీ, పాట్ మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్ కానీ, ఇక్కడ ఉన్న జనరల్ బజార్ కానీ, గోల్డ్ స్మిత్ కానీ, ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా సికింద్రాబాద్ పేరే ఉండాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్.